హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా మహి బర్త్డే అనమాట. ఈరోజు నేను మా మహి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తానన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా చిన్నోడిని బ్లెస్ చేయండి, ఓకేనా? విష్ చేసి బ్లెస్ చేయండి. మా చిన్నోడి బర్త్డే పెద్ద గ్రాండ్గా అయితే చేయట్లేదు, ఓన్లీ సింపుల్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి కొంచెం ఫీవర్గా ఉంది. స్కూల్కి అయితే వెళ్తాము. స్కూల్కి వెళ్ళి ఆడ చాక్లెట్స్ ప్లస్ పిల్లల కోసం మార్నింగ్ లేవగానే పూజ కంప్లీట్ చేసేసామన్నమాట. పూజ కంప్లీట్ చేసేసి నా చిన్నోడికైతే స్నానం చేయించేసి సూర్య నమస్కారం అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నేను చాలా వరకు మార్నింగ్ లేవగానే స్నానం చేస్తానే సూర్య నమస్కారం చేయడం అయితే నేర్పిస్తాను నా చిన్నోడికి. తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఇంకా నేను పూజ చేసి పెట్టేశాను కదా, అక్కడ కూడా ముక్కుంటున్నాడు. శుక్లాంబరధనం అందు చెప్పమంటే చెప్తున్నాడు అనమాట. మన పిల్లలకి మనము ఫస్ట్ నుంచి ఏం నేర్పిస్తామో పెద్ద అయ్యే వరకు అలాంటివి అలవాట్లు ఉంటాయన్నమాట. మంచి అలవాట్లు ఇవి. చాలా వరకు సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది పిల్లలకి, ఆరోగ్యానికి, అన్ని పరంగా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఫాలో అవుతాను ఇలాంటివన్నీ. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకునేసి ఇంకా రెడీ అయ్యేసి గుడికి అయితే వెళ్ళామన్నమాట. మేము బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి అని తాడిపత్రిలో చాలా పెద్ద గుడి, ఫేమస్ గుడి అనమాట. పురాతనమైన గుడి అనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ మేము ఏం చేసామంటే వెనక సైడు ఇలా లింగం అయితే ఉందన్నమాట, శివలింగము. మన చేతులతో మనము అభిషేకం చేయొచ్చు మంచిగా వాటర్తోనూ అట్లా. చాలామంది పాలు పెరుగు కూడా తెస్తూ ఉంటారు. మేము కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. పాలు పెరుగు తేనె నెయ్యి అన్నీ తీసుకెళ్ళాము, అరటిపండు చక్కెర కూడా. మనము అక్కడ దేవుని దగ్గర మామూలు వాళ్ళకి చెప్పామంటే పూజారులకి మన చేతులతో అయితే చేయించరు, పెద్ద పెద్ద గుళ్ళల్లో చేయించారనమాట. చిన్న గుళ్ళల్లో అయితే చేయిస్తారు. ఇక్కడ మన చేతులతో మనము భగవంతునికి పాలు తేనె అన్నీ వేసి చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఓన్లీ డబ్బులు ఇస్తే ఒక చెమ్ము నిండా పాలు ఇస్తారు, పోయమని చెప్తారు, ఇంకా అంతే. ఇంకా వేరే ఏం చేయించరు. అందుకని చెప్పేసి మాకు మా సాటిస్ఫాక్షన్ కోసం మా చిన్నోడు బర్త్డే రోజున ఇలా అభిషేకం అయితే చేసేసామన్నమాట బయట శివలింగానికి అయితే గిన. ఇంకా అలా ఫ్రెండ్స్ అలా మంచిగా మార్నింగ్ అయితే గడిచిపోయిందనమాట. గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ తర్వాత మేము స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంకా తర్వాత గుళ్ళో దర్శనం చేసుకుని జనం అయితే పెద్దగా రష్ అయితే లేరనమాట గుడి లోపల. ఇంకా త్వరగానే అయిపోయింది. మండే అయినా కానీ పెద్దగా ఎవరు లేరు. త్వరగా వెళ్ళి అర్చన చేయించుకొనేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. మా ఊర్లో ఫేమస్ గుడి అనమాట ఇది, బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి అని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ లింగం కింద బుగ్గ అంటారు. అంటే వాటర్ బుగ్గ. ఎప్పటికీ ఎంత కరువు వచ్చినా, ఎంత వాటర్ లేని పరిస్థితులు అయినా కానీ అక్కడ కంపల్సరీ వాటర్ బుడగ అయితే ఎనీ టైం ఉండే ఉంటుందంట. అందుకనే బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి అని పిలుస్తారు ఈ గుడిని. ఇది చాలా పురాతన కాలంలోది అన్నమాట. చాలా దీనికి చాలా స్టోరీ మొత్తం చాలా ఉంది. అది కనుక్కొని నేను మళ్ళీ ఎప్పుడైనా కానీ మొత్తం గుడి మొత్తం క్లారిటీగా వీడియో తీసి మీకైతే చెప్తాను. అలా గుళ్ళో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే మా చెల్లెలు, మా సిస్టరు శ్వేత తెలుసు కదా, తను వీడియో కాల్ చేసి మహికైతే విష్ చేస్తుంది. అక్కడ స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ అయితే తెచ్చామన్నమాట. వాళ్ళ క్లాస్లో వాళ్ళకి అట్లా ఒక 3 బాక్సులు అయితే తెచ్చాము. స్కూల్లో 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి, యూకేజీ స్టూడెంట్స్కి. ఆ 3 సెక్షన్స్కి పంచేద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. కేక్ అయితే అసలు స్కూల్లో అలౌ లేదు, అందుకని చెప్పేసి ఇంకా చాక్లెట్సే మంచివి తీసుకొచ్చేసాను. దీనితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ లెక్క స్లేట్ పెన్సిల్స్ అయితే ఇద్దామనుకున్నాము. ఇంకా టీచర్స్కి అయితే స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చాను. స్లేట్స్ ఒక 25 స్లేట్స్ అయితే తీసుకొచ్చాను. మా మహి సెక్షన్లో 25 మెంబర్స్ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి 25 స్లేట్ పెన్సిల్స్, 25 స్లేట్స్ తీసుకొచ్చాను. స్లేట్స్ ఎందుకు ఇచ్చామంటే
ఇప్పుడు మా చిన్నోడికి సెంట్రల్ సిలబస్ అనమాట. మా చిన్నోడు వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఏప్రిల్ 6th కల్లా, 6th పండుగ కల్లా అయిపోయాయి అనమాట. వాళ్ళకి ఎల్కేజీ అయిపోయి ఇంక యూకేజీలో ఎంటర్ అవుతారనమాట. ఇప్పుడు కొత్త బుక్స్ కూడా ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా బుక్స్తో పాటు స్లేట్ కూడా ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా, వాళ్ళు కొత్త స్లేట్ తెచ్చుకోకుండా అని చెప్పేసి అదే ఉద్దేశంతో నేనైతే స్లేట్ పెన్సిల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఓకే, టీచర్స్కి అయితే ఇలా స్వీట్ బాక్సెస్ అయితే తీసుకొచ్చామన్నమాట. అలా స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా అన్నీ అందరికీ పనిచేసి వచ్చేసామన్నమాట. ఇంటికైతే ఇంటికి వచ్చేసాము. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ట్యూషన్లో ఒక చిన్న కేక్ అయితే కోసాము, తర్వాత ఇంట్లో ఒకటి కోసామన్నమాట. మా మహి బర్త్డేకి డెకరేషన్ అయితే పెద్దగా ఏం చేయట్లేదనమాట. ఓన్లీ అలా అనుకున్నాము. ఇది మిషన్ అనమాట. మిషన్ని నేను ఏం చేశానంటే బెడ్షీట్ వేసాను, పైన అది తీసేసి ఇలా టవల్ వేసాను అనమాట. కొంచెం మీకు బొమ్మల లెక్క బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ బెలూన్స్ అయితే పెట్టాలి. ఫైనలీ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. మా చిన్నోడు నేను ఇదంతా సెట్ చేస్తుంటే ఎలా దాక్కున్నాడు చూడండి. మహిదర్ కమ్ 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 కమ్. చూడండి మా వాడు అవతారం ఎలా ఉన్నాడో. బర్త్డే బాయ్ లెక్క లేడు కదా. ఇక్కడ మా తమ్ముడు అయితే ఇంకా రెడీ చేస్తున్నాడు అనమాట. నేనైతే ఈ గ్యాప్లో చాలా హడావిడి ఉండే అనమాట. వంటలు చేస్తూ ఉండే నేను. భక్ష్యాలు ప్లస్ చూపిస్తా మీకు నేను ఏమేమి ఐటమ్స్ చేశాను అన్నది. ఇక్కడ కనిపిస్తున్నది మా పిన్ని, మా బాబాయ్ అనమాట. నేనైతే పెద్దగా హడావిడిగా ఎవరిని పిలవలేదన్నమాట. మా చిన్న దగ్గర వాళ్ళనే పిలిచాను, వాళ్ళు కూడా రాలేకపోయారనమాట. వచ్చిన కొంతమందినే సెలబ్రేట్ చేసాము, కొంతమందితోనే. హలో ఫ్రెండ్స్, బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా హడావిడి ఉండి చాలా వీడియోస్ తీయలేదు. వచ్చిన గెస్ట్ల కోసం నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఓలిగాలు చేశాను అనమాట. భక్ష్యాలు, ఉగ్గాని. వచ్చిన వెంటనే వాళ్ళ కోసం వెల్కమ్ డ్రింక్ అయితే చేసామన్నమాట. ఇది ఆరెంజ్ జ్యూస్ అనమాట. దీన్ని నేనే ప్రిపేర్ చేశాను. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ ఐటమ్స్ అయితే చేసుకునేసి తినేసి తర్వాత కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. ఇంకా చాలా వరకు వీడియోస్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాను. చాలా కష్టం అనమాట. మన ఇంట్లో అకేషన్ ఉంటే ఇంకా అవి ఇవి చేసే హడావిడిలోనే మునిగిపోతాం అనమాట. వీడియో మీద ఫోకస్ అస్సలు వెళ్ళదు. ఓకేనా, ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము వీడియో ఎలా పెట్టగా అలా వచ్చేస్తుంది అనమాట. మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.